హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీ చందు వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? సో నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈ రోజు వీడియోలో అయితే ఇక్కడ నేను ఈ డిజైన్ వేసుకున్నాను కదా, ఈ డిజైన్ ఎలాగా వేసుకోవాలి అంటే చాలా ట్రెండింగ్ లో ఉందండి. ఇది చాలా ట్రెండింగ్ లో ఉన్న బ్లౌజ్ మీద వర్క్ అనమాట. సో ఈ వర్క్ అనేది మన బ్లౌజ్ మీద మనం ఇంట్లోనే ఎలాగా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో ఫస్ట్ అయితే నేను ఇలాగా డ్రా అయితే చేసుకున్నాను అనమాట. ఈ డ్రా చేసుకున్న తర్వాతకి మనకి దీనికి మెయిన్ గా కావాల్సిన సిల్క్ థ్రెడ్స్. ఇలాగా మీరు ఏ దాంతో అయితే వేసుకోవాలనుకుంటున్నారు, ఏ బ్లౌజ్ మీద వేసుకోవాలనుకుంటున్నారు, ఏ కలర్ మ్యాచ్ అవుతుంది అనేది చూసుకొని ఇలాగా సిల్క్ థ్రెడ్స్ అయితే తీసుకోవాలండి. సో బార్డర్కి వచ్చేసి ఇలాగ గోల్డ్ కలర్ లో ఉన్న థ్రెడ్ అయితే తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి దీనికి ఇది వేసుకోవాలంటే మనకు కంపల్సరీగా ఉండాల్సింది ఒకటి ఏంటంటే ఇలాగ రింగ్ అనమాట. అండ్ నేనైతే వేసి మీకు ఇదంతా వర్క్ నేను నార్మల్ నీడిల్తోనే చూపిస్తున్నాను. సో ఇలాగ నార్మల్ నీడిల్ అయితే ఒకటి కావాలన్నమాట. సో ఇలాగ వేసుకున్న తర్వాతకి ఫస్ట్ ఇలాగ డ్రాయింగ్ అయితే వేసుకోవాలి. మనకి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగ డ్రాయింగ్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా నీడిల్కి నేను ఇలా గోల్డ్ కలర్ థ్రెడ్ని అయితే తీసుకున్నాను అనమాట. ఇవి 2 స్ట్రాండ్స్ గా తీసుకున్నాను. అంటే వాళ్ళని డబుల్ చేస్తే 2 స్ట్రాండ్స్, అలాగా 2 స్ట్రాండ్స్ గా తీసుకున్నాను. తీసుకున్న తర్వాతకి మనం ఏదైనా ఒక ఎండ్ నుంచి స్టార్ట్ చేయాలండి. సిల్క్ థ్రెడ్ కూడా మనం తీసుకునేటప్పుడు కొంచెం చిన్న చిన్నగానే తీసుకోవాలి. లెంత్ అనే మరి ఎక్కువగా తీసుకోకండి, ఎందుకంటే ఇది ఊరికే కొంచెం మడత పడుతూ ఉంటుంది. కొంచెం ప్రాక్టీస్ లేని వాళ్ళకైతే కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. అందుకే మీరు స్టార్టింగ్ లో తీసుకునేటప్పుడు కొంచెం చిన్నగానే తీసుకోండి థ్రెడ్ లెంత్ అయితే. సో మనం ఏదో ఒక ఎండింగ్ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. ఇలాగా స్టార్ట్ చేస్తున్నాను నేను ఇక్కడ నుంచి. ఇలాగా స్టార్ట్ చేసి ఇక్కడ నుంచి మనం అవుట్లైన్ మొత్తం అయితే కంప్లీట్ చేసుకోవాలి ఫస్ట్. సో ఇలాగా గొలుసు కుట్టు అయితే వేసుకోవాలి. దీనికైతే రింగ్ కంపల్సరీ ఉండాలండి, రింగ్ లేకుండా అయితే మనకు అవ్వదనమాట. సో చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్, అస్సలు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అనేది మీకు డబ్బులు అయితే ఏం పడవు. అలాగే ఒక లైక్ అయితే చేసుకోండి. మీరు చేసే ఒక లైక్ నాకు చాలా హెల్ప్ అవుతుంది. సో మొత్తంకి ఇలాగా మొత్తం అవుట్లైన్ అయితే ఇలాగ వేసుకోవాలి. నేను ఈ బేసిక్ స్టిచ్చెస్ అనేవి ఒక వీడియో అయితే చేశాను. ఎవరైనా చూడకపోతే అది చూడండి. అవి బేసిక్ స్టిచ్చెస్ అనేవి ఎలాగా వేసుకోవాలి ఏంటి అనేది కూడా ఒక వీడియో అయితే చేశాను అనమాట. సో ఒకసారి అది లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. ఇలాగా గోల్డ్ కలర్ థ్రెడ్తో ఇలాగా అవుట్లైన్ అయితే మొత్తం మనం ఇలాగ గొలుసు కుట్టు వేసుకుంటూ ఇలాగ కంప్లీట్గా ఇలాగైతే తీసుకోవాలన్నమాట. సో ఇలాగా ఓవరాల్గా మొత్తం ఇలాగా గొలుసు కుట్టు చైన్ స్టిచ్ వేసుకుంటూ ఇలాగా హోల్ ఫ్లవర్ మొత్తం స్టిచ్ చేసుకోవాలి. సో ఇక్కడ లీవ్స్ ఇవన్నీ కూడా ఇలాగే కంప్లీట్ చేసుకోవాలండి. సో ఇదంతా ఇలాగా చైన్ స్టిచ్ మనం జస్ట్ ఇలాగా తీసుకొని ఇక్కడ మనము ఇలాగ థ్రెడ్లోంచి ఇలాగా మనము నీడిలోంచి థ్రెడ్ని ఇలాగా తీస్తే ఇక్కడైతే మనకి చైన్ స్టిచ్ ఇలాగా పడిపోతుంది. సో తర్వాత మళ్ళీ మనము ఇలాగ తీసుకున్నాం కదా ఇది. సో ఇక్కడ తీసుకున్నాక దగ్గర నుంచి ఇక్కడ నుంచి మళ్ళీ ఇలాగ తీసుకుంటే మళ్ళీ మనకి ఈ నీడిల్కి ఇలాగ థ్రెడ్ని వేసేస్తే మనకి ఇక్కడ చైన్ స్టిచ్ అనేది పడిపోతుంది. సో ఇలాగా ఓవరాల్ డిజైన్ మొత్తం ఇలాగ మనం చైన్ స్టిచ్ అనేది చేసుకోవాలి. సో ఓవరాల్గా ఈ వర్క్ మొత్తం అయితే ఇలాగా మనం చైన్ స్టిచ్ అయితే స్టిచ్ చేస్తానండి. తర్వాతకి ఇక్కడ ఈ లైన్కి మధ్యలో కొంచెం గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ని కూడా నేను ఇలాగ చైన్ స్టిచ్ అయితే ఫిల్ చేసేసాను. ఇలా మీకు చైన్ స్టిచ్ కాకుండా ఇన్ కేస్ కాడకుట్టు చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు. నేనైతే చైన్ స్టిచ్తోనే ఇక్కడ ఫిల్ చేసేసాను. ఆ చైన్ స్టిచ్ కాడకుట్టు అవన్నీ ఎలాగా వేసుకోవాలనేది కూడా నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇలా వేసుకున్న తర్వాతకి ఇప్పుడు ఈ ఫ్లవర్ మొత్తం మనం ఫిల్ చేసుకోవాలన్నమాట. అది ఎలాగా ఫిల్ చేసుకోవాలో చూద్దాము. దానికోసం నేను ఇలా నార్మల్ నీడిల్కి తీసుకుంటున్నాను. నార్మల్ నీడిల్కి ఇలాగ థ్రెడ్ అయితే నేను ఇన్సర్ట్ చేసుకున్నాను. ఇది వచ్చేసి మొత్తం 12 స్ట్రాండ్స్ అనమాట. అంటే 6ని డబల్ చేసే 12 స్ట్రాండ్స్. అండ్ మనం ఇక్కడ నాట్ వేసుకునేటప్పుడు చిన్న టిప్ అండి ఏంటంటే, ఇక్కడ నాట్ వేసుకుంటాం కదా, ఈ నాట్ వేసుకునేటప్పుడు ఇక్కడ మనకు కొంచెం థ్రెడ్ అయితే మిగులుతుంది. ఆ థ్రెడ్ని మనం కంప్లీట్గా ఇలాగా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలాగా కట్ చేసుకోకపోతే ఏమవుతుందంటే మనం థ్రెడ్ మళ్ళీ మనం వేసుకునేటప్పుడు వర్క్ చేసేటప్పుడు ఈ కింద ఉన్న థ్రెడ్ అనేది పక్కన మళ్ళీ థ్రెడ్ వర్క్ చేసేటప్పుడు మనకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. అందుకే ఇక్కడ కింద ఇలాగా నీట్గా అయితే నేను కట్ చేసేసుకున్నాను అనమాట. సో ఇది సిల్క్ థ్రెడ్ అండి. సో ఇది తీసుకున్న తర్వాతకి ఏదైనా ఒక ఎండ్ నుంచి మనమైతే స్టిచ్ అనేది స్టార్ట్ చేయాలి. సో నేనైతే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి మనం ఇక్కడ ముడి కుట్టు వేసుకుంటున్నాము, అంటే నాట్ స్టిచ్ అనమాట. నాట్ స్టిచ్ అంటే ఇలా ముడికుట్టు వేసుకుంటున్నాను. సో ఇలాగా ఫస్ట్ కింద నుంచి తీసుకోవాలి థ్రెడ్ని. తీసుకున్న తర్వాతకి ఇలాగా దీనికి
ఈ థ్రెడ్కి ఒకసారి ఇలాగా చేసి మళ్ళీ దాని పక్కనే మనం ఇలాగ ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇలాగ ఇన్సర్ట్ చేసుకోవాలి. ఈ మన లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న థ్రెడ్ని అయితే మనం వదిలిపెట్టకూడదు. ఇలాగ కొంచెం ఇవి వేసుకున్న తర్వాతకి దీన్ని ఇలాగా కిందికి లాగేసుకోవాలి. చూడండి ముడైతే మంచిగా పడిపోయిందనమాట ఇలాగా. సో మళ్ళీ వెంటనే దాని పక్కనే మళ్ళీ ఇమీడియట్గా పక్కనే తీసుకుంటున్నాను. ఇలాగా తీసుకొని ఇలాగా సింగిల్ రౌండ్ ఇలాగా వేసుకుంటున్నాను. వేసుకొని దాని వెనకాలే ఇమీడియట్గా వెనకాలే గ్యాప్ ఎక్కువ తీసుకోవద్దండి. గ్యాప్ ఎక్కువ తీసుకుంటే మనకి వర్క్ అనేది అంత లుక్ ఉండదు అనమాట. సో మనం వెంటనే లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న థ్రెడ్ వెంటనే మనం ఇలాగా తీసేయకూడదు. కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాతకి ఇలాగ వదిలేయాలన్నమాట. సో ఇలాగా మనకి గ్యాప్ లేకుండా ఇలాగైతే స్టిచ్ చేసుకోవాలి. సో ఫస్ట్ నేను వచ్చేసి బార్డర్ అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. అలాగా లైన్ బై లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా బార్డర్ స్టిచ్ చేసుకున్న తర్వాత మనము మళ్ళీ మధ్యలో స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో ఇదైతే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో కంప్లీట్ బార్డర్ స్టిచ్ చేసుకున్న తర్వాతకి మధ్యలోకి అయితే స్టిచ్ చేసుకోవాలి. సో చూడండి ఎంత నీట్గా అనేది వస్తుందో. సో క్లారిఫికేషన్ కోసం ఇంకొకసారి చెప్తాను. మనం ఇలాగా థ్రెడ్ అయితే తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాతకి కింద నుంచి థ్రెడ్ ఇన్సర్ట్ చేసిన తర్వాతకి నీడిల్కి థ్రెడ్ని సింగిల్ రౌండ్ ఇలాగా టర్న్ చేయాలి. చేసిన తర్వాత మనము ఈ లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న థ్రెడ్ని ఇలాగే పట్టుకోవాలి. పట్టుకొని ఈ నీడిల్ని మనం కిందికి ఇలాగా లాగాలన్నమాట. ఇలా లాగితే ఇక్కడ మనకి ఇలాగా నాట్ పడిపోతుంది. సో ఇలాగా ఫస్ట్ లైన్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. లైన్ బై లైన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఇది ఇక్కడ ఫస్ట్ రౌండ్ మొత్తం ఇలా కంప్లీట్ అయితే చేసేసాను. ఇది చేసేసిన తర్వాత ఇప్పుడు సెకండ్ రౌండ్ స్టార్ట్ చేయాలండి. సో ఇక్కడికి వచ్చేసి నాకు ఫస్ట్ రౌండ్ అనేది ఇక్కడికి వచ్చేసి స్టార్ట్ అయింది. నెక్స్ట్ అక్కడ నుంచి సెకండ్ రౌండ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సేమ్ ఫస్ట్ రౌండ్ అయితే ఎలాగా వేసుకున్నామో అలాగే సెకండ్ రౌండ్ కూడా అలాగే వేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. సో ఇలాగా నీడిల్ని ఇలాగా కింద నుంచి ఇన్సర్ట్ చేసి ఇలా తీసేసుకొని ఇలాగ ఎన్ని రౌండ్స్ వస్తే అన్ని రౌండ్స్ అని మన ఫ్లవర్ సైజ్ని బట్టి మనం ఎన్ని రౌండ్స్ వస్తే అన్ని రౌండ్స్ ఇలాగ వేసేసుకొని నీడిల్కి ఇలాగ వేసేసుకొని ఇలాగా పక్కనే ఇన్సర్ట్ చేయాలండి. మరి ఎక్కువ దూరంలో ఇన్సర్ట్ చేస్తే మనకేంటంటే ముడికుట్టు అనేది సరిగ్గా పడదనమాట. మనం ఎగ్జాక్ట్గా లెంత్ చూసుకొని మనమైతే ఇన్సర్ట్ చేసుకోవాలి. సో ఇలా లాగేసుకుంటే అయిపోతుంది అనమాట. ఇలాగ ఎన్ని రౌండ్స్ వస్తాయో అన్ని రౌండ్స్ అన్నీ ఇలాగే ఫిల్ చేసుకోవాలి. ఇలాగ ఈ ఫ్లవర్ మొత్తం ఫిల్ చేసేసుకోవాలి. సో ఈజీనేనండి. మనకు చూడడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. మనం చేసుకునే కొద్దీ మనకైతే ఈజీగా అనిపిస్తుంది అనమాట. సో ఇలాగ మనం హోల్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు. సో ఇలాగా వేసుకున్న తర్వాతకి ఇమ్మీడియట్గా దాని వెనకాలే మనం ఇలాగ ఇన్సర్ట్ చేసుకోవాలి. ఎక్కువ గ్యాప్ అయితే తీసుకోవద్దు. ఎక్కువ గ్యాప్ తీసుకుంటే మనకి నాట్ అనేది లెంతీగా పడిపోతుంది, అంత లుక్ ఉండదు అనమాట. సో ఇలాగా తీసుకోవాలి. మనం లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న థ్రెడ్ని అయితే వదలకూడదు. లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న థ్రెడ్ని వదలకుండా దీన్ని అయితే ఇలాగా వెనక్కి లాగేసుకోవాలన్నమాట. సో చూసారు కదా ముడి కుట్టు అయితే ఎంత నీట్గా పడుతుందో. ఇలాగా హోల్ ఫ్లవర్ మొత్తం మనం డిజైన్ అయితే వేసుకోవాలి. ముడి కుట్టే ఈ నాట్ స్టిచ్ని హోల్ ఫ్లవర్ వేసుకోవాలి. ఇప్పుడు ఓవరాల్గా ఈ ఫ్లవర్ని అయితే ఇలాగా ఫినిష్ చేసేసానండి కంప్లీట్గా. ఫినిష్ చేసిన తర్వాత ఇప్పుడు జర్దోసిని నేను చిన్న చిన్న ముక్కలుగా అయితే ఇలాగా కట్ చేసుకున్నాను అనమాట. ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి జర్దోసిని. కట్ చేసుకున్న తర్వాత మిడిల్లో అయితే మనం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎలాగా స్టిచ్ చేయాలనేది చూద్దాము. సో ఇవి స్టిచ్ చేయడానికి నేను నార్మల్గా కాటన్ థ్రెడ్నే యూజ్ చేస్తున్నాను అనమాట. దీన్ని 2 స్ట్రాండ్స్గా తీసుకున్నాను. దానికోసం ముందు మనం ఇక్కడ నీడిల్ని ఇక్కడైతే మనం ఎక్కడైతే రౌండ్ సర్కిల్ గీసుకున్నామో అక్కడ నుంచి ఇలాగ నీడిల్ని అయితే పైకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాతకి ఈ నీడిల్లోకి మనం జర్దోసిని అయితే ఇన్సర్ట్ చేసుకోవాలండి. ఈ నీడిల్ కూడా మనకు చిన్నగా ఉండాలన్నమాట. పెద్దగా ఉంటే ఈ జర్దోసి అనేది లోపలికి రాదు. అందుకే అంటే అది డ్యామేజ్ అయిపోతుంది అనమాట. అందుకే ఇలాగా చిన్న సైజు ఉన్న నీడిల్ని అయితే తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాతకి దీన్ని మనం పక్కనే కొంచెం పక్కకి ఇలా కొంచెం తక్కువ స్పేస్ చూసుకొని అక్కడ నుంచి కిందికి ఇలాగా ఇన్సర్ట్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఇక్కడ ఫ్లవర్ ఇక్కడ చూడండి ఇక్కడ స్ప్రింగ్ లాగా వస్తుంది అనమాట. తర్వాత ఈ మిడిల్లో నుంచి తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడ చూపిస్తున్నాం కదా, ఇక్కడ మిడిల్లోంచి మళ్ళీ తీసేసుకోవాలి మనము. ఇలాగా దీని మిడిల్లోంచి మళ్ళీ మనం ఇలాగైతే తీసుకోవాలి. తీసుకున్న తర్వాతకి మళ్ళీ జర్దోసిని మనం ఇలాగ ఇన్సర్ట్ చేసి మళ్ళీ కొంచెం డిస్టెన్స్లో
మళ్ళీ మనం ఇక్కడికి కిందకి ఇన్సర్ట్ చేసుకుంటే అయిపోతుందండి. అది ఒక మంచి ఫ్లవర్ షేప్లో ఫామ్ అయిపోతుంది అనమాట. సో చూడండి ఇలా ఫామ్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ మిడిల్లోంచి మళ్ళీ తీసేసుకోవాలి. ఇలాగా ఈ హోల్ ఫ్లవర్ మొత్తం మనం స్టిచ్ చేసుకోవాలి. సో ఇలాగా ఫ్లవర్ మొత్తం మనం స్టిచ్ చేసుకోవాలండి. ఫ్లవర్ మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మధ్యలో మిడిల్లో కొంచెం గ్యాప్ ఉంది కదా, ఇక్కడ మనము జర్కన్ స్టోన్ అయితే స్టిచ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ జర్దోజీ ఎలాగా చెప్పానో సేమ్ అదే ప్రొసీజర్ ఇక్కడ కూడా ఫాలో అయ్యి ఈ లీవ్స్ కూడా జర్దోజీతోనే మనం మొత్తం ఫిల్ చేసుకోవాలన్నమాట. ఇలాగా ఓవరాల్ మొత్తం కంప్లీట్ అయితే చేసుకున్నాను. ఇదంతా ముడికుట్టు వేసుకున్నాను, ఇదంతా జర్దోజీతో స్టిచ్ చేశానండి. సో చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా అంటే అంత బ్యూటిఫుల్గా వచ్చింది జర్దోజీతో స్టిచ్ చేసింది కూడా. ఈ మధ్యలో వచ్చేసి నేను చైన్ స్టిచ్ అయితే వేసుకున్నాను, కావాలంటే కాడకుట్టు కూడా వేసుకోవచ్చు. సో తర్వాత మళ్ళీ మధ్యలో మనం ఇక్కడ స్టోన్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి. సో మనకి నచ్చిన కలర్ అయితే స్టోన్స్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలాగ డిఫరెంట్ కలర్ స్టోన్స్ ఉంటాయి కదా, ఏ స్టోన్స్ అయినా ఇక్కడ స్టిచ్ చేసుకోవచ్చు. మన బ్లౌజ్లో మ్యాచ్ అయ్యేలాగా ఏ స్టోన్ అయినా స్టిక్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే ఇక్కడ వైట్ కలర్ స్టోన్ అయితే యూజ్ చేస్తున్నాను. ఈ వైట్ కలర్ స్టోన్ని ఇక్కడ మనకు కొంచెం మిడిల్లో గ్యాప్ ఉంది కదా, ఈ జర్దోజీకి మధ్యలో ఇక్కడ ఇలా కొంచెం గమ్ పెట్టేసి దీన్ని ఇక్కడ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలాగా ఈ స్టోన్ స్టిచ్ చేసిన తర్వాతకి ఇలాంటి స్టోన్స్ మనం ఇక్కడ ఈ లీఫ్ మధ్యలో కూడా మనమైతే ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంది కదా, ఈ లీఫ్ ఇక్కడ ప్లేస్ అయిన ఈ ప్లేస్ ఉంది కదా, అక్కడ కూడా మనము ఇలాంటి స్టోన్స్ స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలాగ చైన్స్ స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఈ చైన్ ఉంటుంది కదా, మన ఇలా వైట్ కలర్ స్టోన్ చైన్ ఉంటుంది కదా, ఇదైతే నేను యూజ్ చేస్తున్నాను. సో ఇవి కూడా ఇక్కడ మధ్యలో ఇలాగ గ్లూ పెట్టేసుకొని ఇవి స్టిచ్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇవి స్టోన్స్ మనం స్టిచ్ చేసుకోకపోయినా పర్లేదండి, మనకి ఇలాగైనా సరే చాలా బ్యూటిఫుల్గా అనేది ఉంటుంది. మన ఇలా చైన్సే కాకుండా మనకి సపరేట్గా స్టోన్స్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. అవి కూడా మనము అంటే ఇక్కడ చేశాను కదా ఇలాగా ఆ స్టోన్స్ కూడా మనకి సింగిల్గా అవైలబిలిటీలో ఉంటాయి, అవైనా సరే పేస్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఫైనల్గా వచ్చేసి లుక్ అయితే ఇలాగా ఉంది. ఇది డ్రై అయిపోయిన తర్వాతకి ఇంకా ఫైనల్ లుక్ అయితే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది డ్రై అయినంతసేపు కొద్దిసేపు వదిలేస్తే సరిపోతుందండి, ఒక 5 minutes వదిలేస్తే తర్వాతకి డ్రై అయిపోతుంది అనమాట. సో ఇదేనండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మన బ్లౌజ్ మీద మనం ఇంటి దగ్గరే ఇలాగ బ్యూటిఫుల్గా అయితే వర్క్ చేసుకోవచ్చు, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో చూడండి అసలు ముడి కుట్టు కానీ ఈ జర్దోజీ కుట్టు కానీ ఎంత బ్యూటిఫుల్గా అంటే అంత బ్యూటిఫుల్గా వచ్చింది. ఇలాగ స్టోన్స్ ఇవి స్టిచ్ చేసుకోవడం అనేది మన ఇష్టం అండి, ఇవి స్టిచ్ చేయకపోయినా ప్రాబ్లం లేదు. ఇలాగా అయితే ఇది ఓవరాల్గా లుక్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. వర్క్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది అనమాట. మన ఓవరాల్ బ్లౌజ్కి ఇలాగ చేసుకోవచ్చు. సో ఇదేనండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని కూడా మీరు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. చూసిన వాళ్ళు అట్లీస్ట్ ఒక లైక్ అయితే చేయండి. మీరు చేసే ఒక్క లైక్ అయినా సరే నాకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.